వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. తెలంగాణ రాజకీయాల్లో వాగ్వాదం మరింత వేడెక్కుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును వాళ్ల తాత ముత్త కట్టలేదని తీవ్రంగా ఎద్దేవా చేశారు. తాటి చెట్టంత పెరిగిన కేటీఆర్ మెదడు మోకాళ్లలో ఉందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఇప్పటికే 2008లోనే వైఎస్ఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా? రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట వేసే దగ్గర నుండి మార్కెటింగ్ వరకు రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా అన్న పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతులు ఎరువులు లేవని రోడ్డెక్కుతుంటే వారికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని స్పష్టం చేశారు. ఎన్ని ఎరువులు కావాలి, వాటికి విత్తనాలు ఎన్ని కావాలి, ఏ పంటకి పురుగు మందులు ఎన్ని కావాలి, అవన్నీ కూడా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల్లో ఎన్నింటిని తీసుకొని వాటిని తెచ్చి అక్కడ స్టాక్ పెట్టి వాళ్ళకి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా గ్రామంలోనే సప్లై చేసే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పంట చేతికి వచ్చే టైం కల్లా ఎంత ఈల్డింగ్ వస్తూ ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ పంటకి ఎక్కడ డిమాండ్ ఉందని చెప్పని దేశవ్యాప్తంగా కాదు వేరే దేశాల్లో కూడా మొత్తం టెక్నికల్ డేటా తెప్పించుకొని ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మన ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా విపత్తులు వచ్చి పోతే ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వ్యవసాయదారుల్ని, వ్యవసాయ రంగాన్ని చేదోడు వాదోడుగా నిలబడి అండగా నిలబడి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే కూడా మీరు చలనం కలగలేదంటే ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆర్డీఓ కార్యాలయాల్లో, డివిజన్ కేంద్రాల్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక రైతుల తరఫున ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత మీరు దాన్ని డీవియేట్ చేయడానికి ఈరోజు సూపర్ 6, సూపర్ సక్సెస్ అని చెప్పి రేపు ధర్నా ఉంటే మీరు ఎల్లుండి ఆ కార్యక్రమం అనంతపూర్లో పెట్టుకున్నారంటే ఇన్ని కష్టాల్లో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి మీరు సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు ఈరోజు విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారంటే మీరు అసలు ఏ మొహం పెట్టుకొని రైతులకు సమాధానం చెప్పాలనుకుని ఆ సభలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. కానీ మీ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రైతుల సమస్యలను బయటికి రానియకుండా దీన్ని డీవియేట్ చేయడం కోసమే, పక్కదారి పట్టించడం కోసమే సభ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు సూపర్ 6 విషయంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ ఎక్కడ జరుపుతారా? అసలు ఏ స్కీము 6లో పెన్షన్లో కోత పెట్టారు. వికలాంగుల పెన్షన్ 1,00,000 పెన్షన్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఈరోజు చూసి బాధపడ్డ పరిస్థితి వికలాంగుల పరిస్థితి. రైతులకి ఏదైతే మీరు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారో గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు మీరు రైతులకి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమందికి 5,000, కొంతమందికి 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం రేకండ్ ఇయర్ కూడా. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం ఒక్క సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు ఒక సిలిండర్ కూడా మొదలు పెట్టాలి మీరు ఈరోజు కూడా. అమ్మఒడి ఇస్తామని చెప్పి, అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్రా పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం.
18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఈ రకంగా సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు 1,25,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 2,06,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఏ పథకాన్ని అమలు చేయకుండా అందరినీ మహిళల్ని, రైతుల్ని, పిల్లల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు సూపర్ సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ సభ అని చెప్పి పెడుతున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఎక్కడా లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ పెడితే ఎలా ఉంటుందో ఈ రోజు అదే విధంగా ఉంది తప్ప మీరు రేపు పెట్టబోయే సభ రాష్ట్రంలో నీ కంటికి ఏది కనిపించలా. లిక్కర్ స్కామ్ అంశంపై మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని నిజమైతే అక్రమంగా డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చారా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదా, మద్యం విధానం లోపభూయిష్టమా అనే అంశాలను సిట్ అధికారులు తమ నివేదికలో ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు అన్ని చంద్రబాబు హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. పోనీ అక్రమంగా డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చారు, ప్రభుత్వానికి ఇంత ఆదాయం రావాల్సి ఉంటే ఇంతే ఆదాయం వచ్చిందని ఒక్కచోటు కూడా చెప్పలేదు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మద్యం తయారీ సంస్థలన్నీ నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన పర్మిషన్లే కావాలంటే చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కటంటే ఒక్క మద్యం తయారీ షాపు ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాల. అన్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఉన్న పర్మిషన్లు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పర్మిషన్లే ఆ షాపులే ఉన్నాయి. ఇంకెక్కడుంది? ఎలా జరిగింది స్కాము? ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఏ విధంగా ఈ మద్యం ద్వారా ఆదాయం వచ్చిందో సవివరంగా చెప్పమనే మేము అడుగుతున్నాం. నిన్ను కోర్టు అడిగింది, ఇంకా మీకు సిగ్గు రాలేదు. మీరిచ్చిన ఛార్జ్ షీట్లో, ఆ సిట్ అధికారులు ఇచ్చిన ఛార్జ్ షీట్లో లోపాలున్నాయని 21 అంశాలను లేవనెత్తి ఈ 21 అంశాలకు మీరు సమాధానం చెప్పమని కోర్టు అడిగింది కదా. ఎందుకు చెప్పరాయా మీరు? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి. మీరు పారిపోతే వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు సాధారణంగా బెయిల్ వచ్చే కేసులకు, రొటీన్గా వచ్చే బెయిల్ కేసులకు 90 రోజుల పాటు, 120 రోజుల పాటు కక్ష సాధింపుగా ఇది ఏంటి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టావు. నీ అధికార జులాన్ని ప్రదర్శించావు నారా చంద్రబాబు నాయుడు. ఇది చరిత్ర, నువ్వు రాసి పెట్టుకో. నీకు తిరిగి మళ్ళీ అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు నీ కొడుకు చేస్తున్న ఈ వికృత రాజకీయాలు ఏ మాత్రం సహేతుకం కాదు. ఇది సాంప్రదాయ రాజకీయాలు ఎక్కడా లేదు. ఆ రోజు నువ్వు బెయిల్ కోసం ఆడిన తతంగం ఈ రోజున బెయిల్ కోసం ఏ ఒక్క రోజున తప్పు దావన పోయిన ప్రసక్తే లేదనుకున్నాం. తప్పు దావన పోయినటువంటి సందర్భమే లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు ఆ జైల్లో ఉండినప్పుడు జైల్లో నుంచి బెయిల్ తెచ్చుకోవడానికి నా పక్కన మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే డ్రగ్స్ సేవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజైనా నా మీద హత్యా ప్రయత్నం చేయొచ్చు, కాబట్టి నాకు రక్షణ కావాలి, నాకు బెయిల్ కావాలి అని బ్యారక్ మొత్తం అసలు ఆయన ఒక్కటి తప్పించి ఎవరూ లేకుండా చూసుకుంది ఆనాటి జైలు శాఖ చంద్రబాబు నాయుడు యొక్క వినతి ప్రకారం. ఇంకో దశలో ఏమన్నాడు, పక్కనే డెంగ్యూ వచ్చింది, ఓ నిందితుడు చనిపోయాడు, కాబట్టి ఆ డెంగ్యూ నాకు కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నాకు వెంటనే బెయిల్ కావాలని అడిగాడు. నాకు ఒంటి నిండా దద్దుర్లు వచ్చినాయి, పుండ్లు పడిపోయినాయి, నేను పెద్దవాడిని కాబట్టి నాకు బెయిల్ కావాలని అడిగాడు. ఇంకొన్ని రోజుల తర్వాత నాకు గుండెపోటు వస్తుంది, నాకు జబ్బులు ఉన్నాయి, కాబట్టి నాకు బెయిల్ కావాలని అడిగాడు. దోమలు కొడుతున్నాయని ఒకరోజు, డెంగ్యూ వస్తుందని ఒకరోజు, గుండెపోటు అని ఒకరోజు, ఒంటి నిండా దద్దుర్లని ఒకరోజు, ప్రతి వారానికి ఒక కొత్త రకమైన జబ్బుల్ని అనుకుని ఆ జబ్బులకు మందు ఒకటే అన్నాడు, అది బెయిల్ అని అడిగాడు. స్కిల్ క్యాంప్లో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ తెచ్చుకోవడానికి వేసిన పన్నాగాలు 1-2 అంటే 100 కొద్దీ ఉన్నాయి. చివరికి బెయిల్ తెచ్చుకున్నాడు, సంతోషం. రాజమండ్రి నుంచి వారు విజయవాడ రావడానికి ఎన్ని గంటల ప్రయాణం పట్టిందండి? స్ట్రైట్గా రావాలిగా, లేకపోతే హెలికాప్టర్లు వచ్చేయాలిగా, లేకపోతే ఫ్లైట్లో రావాలిగా. అన్ని జబ్బులు ఉన్నవాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలిగా. మీరేం చేశారు? రాజమండ్రి నుండి మీ ఇంటి దాకా, కరకట్ట మీద ఉన్న మీ ఇంటి దాకా ఊరేగింపుతో తెచ్చారు. మధ్యరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు తెచ్చారు. నువ్వు వేసిన ఆ రోజు పన్నాగాలు మేము ఇక్కడ వేయకుండా మేము పూర్తిగా న్యాయబద్ధంగా సాంప్రదాయంగానే ప్రవర్తించామని మీ సందర్భంలో మేము చెబుతూ, ఒక ధనుంజయ రెడ్డి గారిని నువ్వు జైల్లో పెట్టినంత మాత్రానో, ఒక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని నువ్వు జైల్లో పెట్టినంత మాత్రానో, ఆ బాలాజీ గోవిందప్ప అంటే ఆ బిజినెస్ మ్యాన్, నేను దాని గురించి మాట్లాడను, ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నువ్వు జైల్లో పెట్టినంత మాత్రానో
రేపొద్దున ఇంకొకరిని ఎవరైనా తీసుకెళ్లి జైల్లో వేద్దాం అనుకున్నంత మాత్రానో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసే యుద్ధాన్ని ఒక్క క్షణం కూడా నువ్వు ఆపలేవని చెప్పి అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఢిల్లీ నుండి ఈనాటి వరకు నువ్వైనా నీ పైనాళ్ళైనా ఆ పైనాళ్ళైనా ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ని ఆపటం మీ వల్ల కాదని మేము చెబుతున్నాం. మీ వల్ల అయ్యే ప్రసక్తే కాదు. నువ్వు కత్తులు పెట్టినా కటార్లు పెట్టినా నువ్వు ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆగేవాడు కాదు, ప్రజల కోసం ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు. ఆ నాయకుడు ఒక్కడే పోరాడతాడు. ఆ ఒక్కడే ఒక మహాసైన్యం. ఆ ఒక్కడే 100 మంది వైఎస్ కృష్ణమోహన్తో సమానం. ఆ ఒక్కడే ధనంజయ రెడ్డి 100 మందితో సమానం. ఈ ఆఫీసులో నుంచి మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో వేసిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడు మాత్రం ఈ రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ బాగోగుల్ని నువ్వు పట్టించుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వినపడుతుంది. మచిలీపట్నం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై కుట్రలు పన్నుతున్న కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఆలయానికి చెందిన 39 ఎకరాల భూమిని కాపాడాల్సిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, గోల్ఫ్ క్లబ్ మరియు ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారని ఆయన ఆరోపించారు. ఈ లేఖ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతోనే వెలువడిందని స్పష్టం చేశారు. కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది. దానిలో భాగంగానే మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు, కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 నాడు 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ్ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్లిపోయి ప్యాకాట్ క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? అన్నవరం పోలీసులు శంఖవరం మండలం కత్తిపూడి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 లక్షల నగదు, 106 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో దృష్టి మళ్లించి నగదు, బంగారు వస్తువులు దొంగిలిస్తున్నట్లు మహిళలు ఒప్పుకున్నారు. అరెస్ట్ అయిన వారు గోకవరం గ్రామానికి చెందిన తొండా శాంతి, ఆవుల భూలక్ష్మి అని గుర్తించారు. మధ్యకాలంలో మా కాకినాడ జిల్లా అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రోతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోలోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు, డబ్బు దొంగలించడం జరిగింది. వీటి మీద అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రోతులపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం
మా డిఎస్పి శ్రీహరిరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను మా ఎస్ఐ గారు మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేశారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా సేకరించి ఈ 4 కేసులకు సంబంధించి ప్రతిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారము అండ్ ఈ రూపులు ఇవన్నీ కూడా ప్రతిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల క్యాష్ అనేది 13/8/2025 తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గావించబడినటువంటి డబ్బు, అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలేశ్వరం సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగలించబడినటువంటి చైన్, అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాపర్టీ. ఇవన్నీ కూడా తొండా శాంతి అలియస్ కాసమ్మ, ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి స్నాచర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడగలుగుతారంట, రెండో వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలిస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి. అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నఆర్ఎస్ఐ శ్రీహరి బాబు గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారి సహాయంతో ఈ 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాపర్టీ ఎంత ఉంటుంది సార్? ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి 106.5 గ్రాములు బంగారం, అదే క్యాష్ వచ్చి 2 లక్షలు. ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీతో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళ మీ బ్యాగ్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇమాంలు మౌజన్లకు గత 11 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై కూటమి ప్రభుత్వ వైఫల్యమని వైఎస్సార్సీపీ మైనార్టీ వింగ్ రాష్ట అధ్యకులు షేక్ ఖాదర్ బాషా తీవ్రంగా విమర్శించారు. మైనార్టీలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి జిల్లా కలెక్టర్ను కలిసి ఇమాంలు మౌజన్లకు వేతనాలు ఇప్పించాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ మైనార్టీ సంక్షేమానికి ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా యొక్క మేనిఫెస్టో 2 పేజీలదే, ఆ 2 పేజీల మేనిఫెస్టోని నేను ఖురాన్గా బైబిల్గా మళ్ళొచ్చి నేను భగవద్గీతగా ఆచరిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వాగ్దానం చేశారో ఆ 6 వాగ్దానాన్ని తూచా తప్పకుండా 2 సంవత్సరాలను పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాదని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకంతా తెలుసు, మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోజన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు, వాళ్ళు లేకపోతే మా నమాజీ పూర్తి కాదు. అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు అంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 8 నెలలు, మొత్తం కలుపుకుంటే 11 మంత్స్ నుంచి మనకేంటంటే ఇమాములకి 10,000, మోజన్లకి 5,000 జీతం ఇంతవరకు రావడం లేదు. కాబట్టి మేమంతా ఆల్ ముస్లిం సోదరులంతా ఇమాములంతా మనకు అప్రోచ్ అయ్యారు. మన ముఖ్యంగా మైనార్టీ వింగ్ని మన అప్రోచ్ అయిన తర్వాత మాకు జీతాలు రావడం లేదు, మాకేదో అరకొర జీతాలు వస్తాయి మీకంతా తెలుసు, కాబట్టి మాకు జీతాలు రావడం లేదు 11 మంత్స్ నుంచి మొరపెట్టుకున్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా స్టేట్ వైడ్గా అంటే ఓన్లీ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు రైతుల సమస్యలను పక్కదారి పట్టించేలా వైసీపీ నేతలు వికృత చేష్టలు చేయడం సరికాదని విమర్శించారు. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటాకు 1,200 మద్దతు ధరను ప్రకటించారని టీడీపీ నేత తిక్కారెడ్డి తెలిపారు. అయితే 2 రోజుల క్రితం పొలకల్లో 2 వైసీపీ కార్యకర్తలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకుని తాగి చేసిన ఆత్మహత్య డ్రామా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. బాధపడుతున్నందుకు మనం పరామర్శ చేసి ప్రభుత్వం తరఫున మేము 1,200 మద్దతు ధర ఇస్తాం, ఇంకా ఏదైనా కావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలో ఎట్లా చేయాలని అధికారులతో మేము అందరూ మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు మందు సరాయి విస్కీ తాగే మందుబాబులు చేసే డ్రామాని ఈ రోజున రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి దీన్ని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు సరాయి దాగి పడిపోతే వాళ్ళు కర్నూలు జనరల్ హాస్పిటల్కి వస్తే
వాళ్ళ నాయకులు పరామర్శల మీద పరామర్శలు, అయ్య బాబోయ్ మా వాళ్ళు చచ్చిపోతారు బతుకుతారు అని చెప్పి పరుగుల మీద పరుగులు పెట్టి చూశారు. లాస్ట్కు డాక్టర్లు తేల్చిందేమంటే అయ్యా ఇది పురుగుల మందు కాదు తాగింది, కళ్ళు సరాయి తాగినారు వాళ్ళు, అది కూడా కేవలం డ్రామా అనేది. మూసీ నదిని జీవనదిలా పాలించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వనరులను సమగ్రంగా వినియోగించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్గ సోదరులు గడ్డం వివేక్ గారు, వేదికపై ఆసీనులైన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, రెండు విషయాలు. ఈ రోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు 10 సంవత్సరాలుగా అనేకంగా చూశాం. ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు, వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు. ఆనాడు నైజాం, తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రక్కన కృష్ణా నది జలాల నుంచి, ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి, మంజీరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతా ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం. ఇటు ప్రక్కన త్రాగునీటి గాని, అదే విధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈ రోజు ప్రాణ ఆయువుగా కలిగే గాలిని పీల్చాలనే కార్యక్రమంతో పక్కన ముఖ్యమంత్రి గారు మూసీ నది ప్రక్షాళన సంబంధించి ఈ రోజు త్రాగునీటికి సంబంధించి 300 ఎంజీడీలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి, దానికి తోడు 5 టీఎంసీలు మూసీ నది జీవ నదిగా ప్రవహించడానికి, ఈ ప్రాంత వాసులందరికీ కూడా నీరు అందించడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఆనాడు మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గోదావరి ఫేస్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి నీళ్లు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు మారి పార్టీకి సంబంధించిన కొంతమంది వేరే పార్టీలకు సంబంధించి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పటం ఎంత సిగ్గుచేటుగా ఉండేనో కాదు. ఈ రోజు రాబోయే 2 సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే మార్పు అని చెప్పడానికి నిస్సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనబోమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈ రైతాంగాన్ని వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. 20 రోజుల కిందటే సమస్యను హెచ్చరించినా కేంద్రం స్పందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 70 లక్షల రైతుల తరపునే తాము ఈ ఎన్నికలను బహిష్కరించామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, మహిళా రైతులు. అంత అరాచకమైన పరిస్థితి ఉంది. 20-25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి, కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. See, we have nothing against the 2 candidates. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్.
యాజ్ అ పార్టీ నిన్నగాక మొన్న 2 రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని, అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు. మీటింగ్ కూడా అయింది, చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని. చర్చించిన తర్వాతనే, అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం. తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన భక్తితో మోకాళ్లపై కొన్ని మెట్లు ఎక్కి స్వామివారికి తన వినమ్రతను చూపించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జన్మదినం సందర్భంగా స్వామి ఆశీస్సులు తీసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం. హలో, హైదరాబాద్ కా అంటే తిరుపతిలో, నేను తిరుపతి ఎమ్మెల్యే గారు తెలంగాణ. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట్ నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపేట్ జంక్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్ను అనుసంధానిస్తూ నిర్మించిన ఈ ట్రంపేట్ జంక్షన్ ను రాష్ట ప్రభుత్వం హెచ్ఎంబీఏ ఆధ్వర్యంలో సుమారు 80 కోట్ల వ్యయంతో అత్యాధునిక శైలిలో తీర్చిదిద్దింది. రాబోయే 5 ఏళ్లలో నియో పోలీస్ లేఅవుట్లో పెరిగే జనాభా, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.